హలో అండి, క్షీరసాగర మదన కార్యక్రమం స్వాగతం అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది బెల్లంపల్లి అండి. నా పేరు కృష్ణ. ఓకే, కృష్ణ గారు ఓఫీర్ సార్ ఉన్నారండి. మీ ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి. అయ్యగారు వందనాలు. వందనాలు బాబు, చెప్పండి. అయితే నా ప్రశ్న ఏంటంటే అయ్యగారు, 139 కీర్తన 16 అధ్యాయంలో 16 వచనముల, నేను పిండమనై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునుపే నా దినములని నీ గ్రంథంలో లిఖితములు ఆయన ఉన్నది అయ్యగారు. అవును. అయితే ఇప్పుడు మన బ్రతుకులంతా మొత్తం ఏది ఎట్లా జరగాలన్నది ముందే రచించబడి ఉన్నప్పుడు మరి మనం చేసేదాన్ని తప్పు పట్టడము ఇది ఎట్లా జరగాలని రాయలేదు, జరగాలి అని నిర్ణయించి రాయలేదు, ఇలా జరగబోతున్నది అని ఆయన రాశాడు. అంటే ఇప్పుడు ఇట్లా జరగవలసి ఉన్నదాన్ని తప్పించగలడా అయ్యగారు? మరి ఎవరు? మన స్వయం నిర్ణయాధికారము, మన మనస్సాక్షి ఎంపిక చేసుకునే అధికారం మనకి ఇచ్చాడు కదా. దాన్ని అధిగమించి దౌర్జన్యంగా దేవుడు ఏమీ చేయడు. ఒక రోబోస్ లాగా మనల్ని చేయలేదు కదా. మనకు దేవునిలాగానే సొంత ఆలోచన ధోరణి, ఆలోచన శక్తి, నిర్ణయ శక్తి దేవుడు ఇచ్చాడు కనుక దాన్ని మనం ఎలా వాడుకుంటామో దేవునికి తెలుసు. భవిష్య జ్ఞాని కనుక ఇలా చేయబోతున్నాడు అని ముందుగా చూసి రాశాడు, కానీ ఇలాగే చెయ్యాలి అని రాయలేదు ఆయన. అది దేవుని భవిష్యత్తు జ్ఞానమే తప్ప మనం కొందరు పాడైపోవాలి అని ఆజ్ఞాపించి రాయడం, కొందరు బాగుండాలి అని ఆజ్ఞాపించి నిర్ణయించి రాయడం అలాగా కాదు. అలా చేస్తే కొందరు నిష్కారణంగా వీడు తప్పక నాశనం అయిపోవాలి అని దేవుడు రాసి పెడితే ఆయన మంచివాడు ఎలాగవుతాడు? అది దేవుడు ఎవరిని ఎరిగేనో అన్నాడు. రోమా 8వ అధ్యాయము 29 మీరు చూస్తే, దేవుడు తన కుమారుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ముందు ఎవరిని ఎరిగానో వారిని ఆయన నిర్ణయించెను, పిలిచెను, నీతిమంతులుగా తీర్చెను, మహిమపరిచెను. ముందు ఎరగడం, ఆ ప్రాసెస్లో దేవుని మనస్సులో సాగిన ఆ ప్రక్రియల పరంపరలో ఫస్ట్ ఏంటంటే ఎరుగుట. మీ దగ్గర బైబిల్ ఉందా? రోమా 8:29 మీరే చదివితే బాగా గుర్తుంటుందని. 28 దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. ఇప్పుడు 29 చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగేను అన్నాడు. మీరు యాకోబు దేవుడు పుస్తకం చదవండి, చూపించండి ఆయన కొంచెం. పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే దేవుడు పెద్దవారిని ద్వేషించెను, యాకోబును ప్రేమించెను, ఏశావును ద్వేషించెను అని. ఎందుకు మరి దేవుడు పుట్టకముందే మంచి చెడ్డ చేయకముందే ఏశావును ఎందుకు ద్వేషించాడు? ఇది అన్యాయం కాదా? మంచి చెడ్డ ఏమి చేయకముందు పిండముగా ఉన్నప్పుడు యాకోబును స్పెషల్గా ప్రేమిస్తే ఇది పక్షపాతం కాదా అని. మరి దేవుని యందు అన్యాయము కలదా? అట్లన రాదంటాడు పౌలు. కనుక ఇందులో న్యాయం ఏమిటో, ఎలాగ ఇది న్యాయం అవుతుందో దేవుడు నాకు ప్రత్యక్షపరిచినప్పుడు రాసిన పుస్తకమే యాకోబు దేవుడు. మీరు నా పుస్తకాలన్నీ చదవాలి నాయన, అన్నీ చదవాలి. కొన్ని కాదు, ఒక్కొక్క పుస్తకం 100 సార్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అన్నీ చదవాలి, ఒక్కొక్కసారి కాదు, కనీసం ఒక్కొక్కటి 50-60 సార్లు చదివితే మీకు సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. చదవండి, అప్పుడు మీకు స్పష్టత వస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానమే యాకోబు దేవుడు అనే చిన్న పుస్తకం. రైట్, గాడ్ బ్లెస్. ఓకే అండి.